నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జూన్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు వార ఫలితాలు తులారాశి వారికి. అయితే ఈ వారంలో చంద్రుడు మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశిలో మధ్యాహ్నం వరకు కూడా సంచారం చేయటం జరుగుతుంది. అయితే ఈ మాసంలో గురువు 10వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు కూడా కంబస్ట్ అయి ఉన్నాడు, అంటే అస్తంగతం చెంది ఉన్నాడు. కాబట్టి దీనినే సూర్యునికి దగ్గరగా రావటం వలన అస్తంగతం చెందాడు అని అంటారు. దీనినే గురు మౌఢ్యమి అని కూడా పిలుస్తారు. అయితే ఈ సమయంలో కొంచెం గురుబలం తగ్గుతుంది అనేది, ఎందుకంటే దహనం అయ్యాడు కాబట్టి సూర్యునికి ప్రభావానికి ఆ బలం తగ్గుతుంది అన్ని రాశుల వారికి కూడా అనేది ఇది దృష్టిలో పెట్టుకోవాలి అనాలిసిస్ చేసేటప్పుడు. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం తులారాశిని అనుసరించి ఎలా ఉన్నాయి అంటే కనుక, ఈ ధనుసు రాశిని అనుసరించి ఈ వారంలో చంద్రుడు 2లో, 3లో, 4లో, 5లో భావాల మీద సంచారం చేస్తున్నాడు. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఏ విధంగా స్థితి పొంది ఉన్నాయో చూద్దాము. ఇక ధనుసు రాశిని అనుసరించి తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, పంచమంలో శుక్రుడు, ఇక సప్తమంలో గురువు, బుధ, సూర్యుడు, ఇక నవమంలో కేతు, కుజాలు సంచారం చేస్తున్నారు. ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు. అయితే 3లో రాహు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఇంకా అనుకూలతలు చాలా తక్కువే ఉన్నాయి అని చెప్పచ్చు. ఇక ఎవరు కూడా అంత, గురువు అనుకూలంగా ఉంటాడు కానీ అస్తంగతమై కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి కొంచెం అనుకూలతలు తక్కువ ఉండొచ్చు, గురు బలం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఇక ముఖ్యంగా చంద్ర సంచారం అయితే కనుక చంద్ర సంచారం కూడా ఈ వారంలో వీరికి తక్కువగానే ఉందని చెప్పచ్చు. ఒక మూడవ భావం మీద సంచారం మాత్రమే కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇక 2, 4, 5 భావాలకి చంద్రబలం తక్కువగానే ఉందని చెప్పచ్చు. ఇది ధనుసు రాశిని అనుసరించి 15 జూన్ నుండి 22 జూన్ వరకు వార ఫలితాలలో ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి అనేది చెప్పటం. దీన్ని వివరాల్లోకి వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిద్దాం. అంటే ఈ గ్రహాల స్థితిగతులు పరిస్థితులు గమనించిన తర్వాత చూస్తే కనుక తులారాశిని అనుసరించి రాహువు 5లో మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, 6లో శని యోగించేది ఉంది, 7లో శుక్రుడు అంత అనుకూలంగా లేడు, 9లో గురువు అనుకూలంగా ఉన్న కొంచెం ఫలితాలు తక్కువగా ఉంటాయని చెప్పచ్చు 9లో. ఇక బుధ, రవిలు కూడా సామాన్యంగా ఉన్నారు. ఇక 10, 11లో కుజకేతువులు ఉన్నారు. 11లో కుజకేతువులు వీరు యోగించేది ఉంది. అంటే ఈ రాశి వారికి చంద్రబలం 5, 4, 5, 6, 7 రాశుల మీదుగా జరుగుతుంది. చంద్రబలం కూడా మిశ్రమంగా ఉంటుంది. గోచార గ్రహాల స్థితిగతులు కూడా మిశ్రమంగా ఉన్నాయి. 4 గ్రహాలు అనుకూలం, 4 గ్రహాలు ప్రతికూలంగాను. అయితే పరిస్థితులు తులారాశి వారికి చూడబోతే చంద్రబలం తోడవుతుంది కాబట్టి సానుకూల ఫలితాలే సూచిస్తున్నాయి అనేది చెప్పవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ వారం వీరి కుటుంబ జీవితానికి సానుకూలంగా కనిపిస్తుంది అని చెప్పచ్చు. ఇక వీరు విభేదాలను పరిష్కరించడంపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఇక వారి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి అనేది చెప్పచ్చు. ఇక ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి, వాహనం కొనాలనుకున్న వాళ్ళకి, ఎప్పటి నుంచో ఎదురు చూసే వారికి ఈ వారంలో అవకాశాలు వస్తాయి. కొనటానికి కూడా అనుకూలంగా సూచిస్తుంది గ్రహ గోచారం. ఈ యోగం కల్పిస్తుంది ఈ వారంలో అనేది రావచ్చు. ఇక విద్యార్థులకైతే కనుక విద్యకు సంబంధించి అవకాశాలు, సవాళ్ళు కూడా ఎదుర్కొనేది ఉంది అని కనిపిస్తోంది. ఇక అడ్డంకులు, జాప్యాలు ఎదురవుతాయి. వీరి స్టడీస్కి ఎక్కువగా ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా సంబంధాలలో మెరుగుదలకి అనుభవించేది ఉంటుంది. వైవాహిక జీవితం సంబంధాల్లో కూడా కొంచెం మెరుగుదలలు కనిపిస్తున్నాయి.
ఇక ఆస్తులు అమ్మడానికి కొనడానికి కూడా ఈ వారం సానుకూలంగా కనిపిస్తుంది. అంటే ఫలితాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక గురుగ్రహం అస్తంగతం అయినందున కొద్దిగా ఫలితాలు తగ్గవచ్చు, కానీ సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఉంటుంది, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. అలాగే వివిధ రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కెరీర్లో మంచి పురోగతి ఏర్పడుతుంది. ఆర్థికంగా ఈ వారంలో ఆదాయం పెరుగుదల కనిపిస్తున్నాయి. ఇక రాజకీయంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఓవరాల్గా బాగా సానుకూల వారంగా ఉంటుంది. అయితే స్త్రీల వల్ల కొంత ఇబ్బందికర కాలాన్ని సూచిస్తుంది. ఈ వారంలో వారికి ఏవైనా వాద్యాల విషయంలో అయితే వాటికి దూరంగా ఉండండి ఈ వారంలో. అంతే, సంతానం ఆరోగ్య విషయాలకి జాగ్రత్త. వారి హైయర్ స్టడీస్లో కూడా అడ్డంకులు ఎదురయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఈ వారంలో. ఆరోగ్యపరంగా అయితే పర్లేదు, కొద్దిపాటి గొంతు నొప్పికి అవకాశం ఏర్పడవచ్చు. ఇక స్నేహితులు, బంధువులు, సిబ్లింగ్స్తో ఇక మంచి సంబంధాలని ఆనందిస్తారనేది చెప్పవచ్చు. ఇక ప్రయాణాలకి అవకాశం 17, 18 తేదీలకి సామాజికంగా జాగ్రత్తగా ఉండాలి. అవమానం ఎదురయ్యేదానికి ఆస్కారం ఉంది. వారం ప్రారంభ దినాలకి 17, 18కి ముఖ్యంగా ఆందోళన, ఖర్చులు కూడా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఆ సమయంలో ఈ వారంలో వీరి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక వారం ప్రారంభ తేదీలకైతే ఆనందం, సంపద, ఆస్తిని సూచిస్తుంది. చంద్ర సంచారానికి వృత్తిపరమైన రంగంలో స్వంత సంకల్ప సిద్ధితో ఎక్కువగా విజయాలు సాధించేది ఉంటుంది. మంచిగా విజయం సాధిస్తారు. సామాజికంగా కొంత అనుకూలతలు తగ్గేది ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పడాలి అనేది చెప్పుకున్నాము ఇందాకే. ఇక కళారంగంలో ఉన్నవారికి, నటన, మోడలింగ్ రంగంలో, పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారికి మంచి అనుకూలంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొనేది ఉండొచ్చు. ఇక ప్రేమ సంబంధాలు బాగుంటాయి, కానీ నిబద్ధత అవసరం అని సూచిస్తుంది. ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఇక రాజకీయంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుందని చెప్పుకున్నాము. సవాళ్లను కూడా ఎదుర్కొనేది ఉంటుంది. బాగుంటమే కాదు, వాటిని కొన్ని ఇబ్బందులు, సవాళ్ళు కూడా ఉంటాయి అనేది సూచిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు, ఉద్యోగభరితమైన ఖర్చుల విషయాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. గబగబా ఖర్చు పెట్టేటాలు, తొందరపాటుగా నిర్ణయాలు తీసేసుకుని పెట్టుబడులు పెట్టేటాలు ఇవన్నీ లేకుండా ఆచితూచి ఖర్చుల విషయాల్లో, డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఈ సంచారంలో వ్యసనాలకు దారితీసేది ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చులు జాగ్రత్తగా గమనించుకోండి. ఇక ఇది వివాహ సంబంధాలకు కూడా సవాలుగా ఉంటుంది మొదటి అర్ధభాగంలో ఈ వారంలో అనేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాటి విషయాలకి. కీర్తి విజయాలకి ప్రమాదం రాకుండా ఉండండి ముఖ్యంగా అనేది సూచిస్తుంది. ఎందుకంటే అవమానాలకి దారితీసేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి. సామాజికంగా, ఆర్థికంగా అయితే మంచి ఆదాయం అవకాశం ఉంది. మంచి ఆనందం, బాస్తో, సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. వారం మధ్యంతరం నుండి చివరి వరకు కూడా రెండవ అర్ధభాగం బాగుంటుంది అనేది చెప్పచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి. అన్నిట్లోనూ మంచి ఆరోగ్యం ఉంటుంది. శత్రువులపై, వ్యాపార పోటీదారులపై విజయం సాధిస్తారనేది కనిపిస్తుంది. బంధువులు, కుటుంబ సభ్యులతో, లైఫ్ పార్ట్నర్తో కూడా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తారు అనేది సూచిస్తుంది. ఇలా మొదటి అర్ధభాగంలో కొన్ని ప్రతికూలతలు మొదట్లో చెప్పుకున్నట్టు, రెండవ అర్ధభాగంలో కొన్ని సానుకూల ఫలితాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ ఈ వారం అయితే బాగానే గడుస్తుంది అనేది చెప్పచ్చు. పెద్ద ప్రమాదాలకు కానీ చింతించాల్సిన అవసరాలు కానీ ఎక్కువగా కనిపించట్లేదు. పర్వాలేదు, బాగానే ఉంటుంది తులారాశి వారికి అని. ఈ వారంలో వీరు దుర్గామాత ఆరాధన, సూర్యారాధన, లక్ష్మీ అమ్మవారి ఆరాధన, పూజలు శ్రేయస్కరం, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.